చిత్తూరు జిల్లా కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ కుప్పంకు ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగినా అది చంద్రబాబు హయాంలో జరిగినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కుప్పం రైతులకు హంద్రీనీవా ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2008లోనే కుప్పం ఐటీఐ ఇచ్చింది శాంతిపురంలో. ఈరోజు దాని ద్వారా ఎంతో మంది ఈరోజు ఐటీఐ పూర్తి చేస్తున్నారు. ఇక మనకి ఈ ఐటీఐ రాకముందు మనకు ఉన్నటువంటి సబ్ స్టేషన్లు ఎక్కడైనా పోయి అడిగితే షిఫ్ట్ ఆపరేటర్ ఏ ఊరి మీద అంటే చిత్తూరు అనేటువంటి వాళ్ళు. ఈరోజు కనీసం అంటే ఇక్కడ 100 మంది కుప్పం నియోజకవర్గానికి చెందినటువంటి ఐటీఐ పూర్తి చేసి విద్యార్థులు కనీసం 100 మంది ఈరోజు మన సబ్ స్టేషన్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గానికి వెలుగులు తెచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 1981లోనే ఈ కుప్పం నియోజకవర్గానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వయంగా రెస్కో కుప్పం ప్రాంతీయ కుప్పం విద్యుత్ సహకార సంఘాన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక కుప్పం ప్రజల మమ్మల్ని గెలిపించకపోయినా, కనీసం మమ్మల్ని ఎంపీపీలు చేయకపోయినా, మాకు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో మేము స్థానికులుగా ఈ కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రజలకు మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము కుప్పం నియోజకవర్గానికి తేవడం జరిగింది. ఇక కుప్పం అభివృద్ధి చెందింది అంటే ఏం అభివృద్ధి చెందింది? ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు. చంద్రబాబు నాయుడు గారు 89లో కుప్పంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు 15 ఇంకా 20 అడుగుల్లో ఉండేవి. ఈరోజు 1500 అడుగులకి వెళ్ళాయి. ఒక రైతు బోరేసుకోవాలంటే 10 లక్షలు. ఇది అభివృద్ధా? నేను అభివృద్ధిని ఎవరన్నా అంటారా? నీటి సమస్య వచ్చి కనీసం మనకి 20-25 ఏళ్ళు అవుతా ఉంది. ఆ సమస్యను ఇప్పటికీ హంద్రీనీవా కాలువ అనే ప్రభుత్వాలు మారినప్పుడంతా దాని మీద ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళ పార్టీకి ఏదో కాంట్రాక్టర్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం, ఇంత తప్ప ఇంకేం హంద్రీనీవా నీళ్ళు ఎప్పుడు వస్తాయో, కనీసం ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు వస్తాయో, సంవత్సరానికి ఎన్ని చెరువులు నింపుతారో కూడా చెప్పిన అతను కుప్పంలో లేడు. కర్నూలు జిల్లా మున్సిపాలిటీ